ఆదిలాబాద్ జిల్లా సీతాగొండి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కౌంటింగ్ విధుల్లో ఉన్నటువంటి ఎస్ఐ పైన రాళ్ల దాడికి దిగారు స్థానికులు. మావల ఎస్ఐ అక్కడ మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో విధులు వర్తించడానికి ఆ గ్రామానికి వచ్చారు. అయితే పోలీసు వాహనాన్ని ఆ గ్రామస్తులు ధ్వంసం చేశారు. రాళ్లతో పోలీస్ వాహనం పైకి విసరడంతో వెనకాల ఉన్నటువంటి ఆ పోలీస్ వాహనం వెనకాల ఆ గ్లాస్ మొత్తం కూడా బ్యాక్ గ్లాస్ మొత్తం కూడా పగిలిపోయింది. సో ఆ కార్ ధ్వంసం అవడమే కాకుండా రాళ్లతో వెహికల్ వెంబడించి వాటిపైన రాళ్ళు కూడా రువారు గ్రామస్తులు. సో కౌంటింగ్ వేళ గుంపులుగా ఉన్న వారిని చెదరగొట్టడం కోసం ఎస్ఐ ప్రయత్నం చేస్తూ ఉండగా ఎస్ఐ పైన కూడా దాడి చేశాడు ఓ వ్యక్తి. ఎస్ఐ తలకు తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీస్ అదుపులో ఉన్నాడు ఆ ఎస్ఐ పై దాడి చేసిన వ్యక్తి. సో ఆదిలాబాద్ జిల్లా సీతాగొండి గ్రామంలో ఈ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. సో కౌంటింగ్ సమయానికి గుంపులుగా ఉండొద్దు, ఎందుకంటే ఎలక్షన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఎలక్షన్ నియమావళిని డెఫినెట్గా అక్కడ అమలు చేయాల్సి ఉంటుంది పోలీసులు కూడా. సో గుంపులుగా ఉంటే గొడవలు జరిగే అవకాశం ఉంది, ఉద్రిక్తలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి గుంపులుగా ఉండొద్దని చెప్పి ఎస్ఐ అక్కడ గ్రామస్తులందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎస్ఐపై దాడి చేశారు. ఆ తర్వాత రాళ్లు పట్టుకొని ఆ పోలీస్ వాహనాన్ని వెంబడించి పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వడంతో వెనకాల గ్లాస్ భాగం పూర్తిగా కూడా పగిలిపోయింది. సో అక్కడి నుంచి పోలీసు కూడా ఏం చేసేది లేక హుటాహుట్న అక్కడి నుంచి అందరూ ఆ పోలీసు వాహనంలో ఎక్కి అక్కడి నుంచి పరుగులు తీశారు. సో ఒక ఎస్ఐని కొడుతున్న సమయంలో ఆ ఎస్ఐని తప్పిస్తున్నారు. చూడండి, విజువల్స్ మనకు కనబడుతోంది. ఒక ఎస్ఐపై దాడి చేస్తుంటే పోలీసులు అంతా వెళ్ళిపోయి ఆ ఎస్ఐని అక్కడి నుంచి తప్పిస్తున్నారు. సో ఆ రాళ్ళు రుబ్బేటువంటి విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పోలీస్ వాహనం పైకి అక్కడ స్థానికులు సీతాగొండి గ్రామస్తులు రాళ్ళు రుబ్బుతూ ఉన్నారు. ఒక ఎస్ఐని అక్కడి నుంచి తప్పించేందుకు పోలీసు కానిస్టేబుల్ అంతా కూడా అక్కడికి పరుగులు తీసి ఆ ఎస్ఐని ఆ డ్రైవర్ని తప్పించి అక్కడి నుంచి కార్ తీసుకొని ఆ పోలీస్ వాహనాన్ని తీసుకొని జంప్ అయిపోయారు. సో ఒక రకంగా వెంబడించారని చెప్పాలి. పోలీస్ వాహనాన్ని ఆ గ్రామస్తులు వెంబడించి అక్కడి నుంచి పరుగులు పెట్టించారు. ఒకసారి ఆ గ్రామంలో నిన్న సాయంత్రం ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొందా విజువల్ చూద్దాం. రైట్, అంటే అక్కడ పోలీసులు చెప్తున్న ప్రకారంగా అయితే వాళ్ళు చెదరగొట్టే ప్రయత్నం చేయడంలో భాగంగా మేము విధులను వర్తిస్తుంటే మమ్మల్ని గ్రామస్తులు అడ్డుకున్నారు అని చెప్తున్నారు. సో కేవలం పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తేనో లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఒక లాఠీ బట్టి ఒక దెబ్బ కొడితేనో అంతంత మాత్రానికి ఇంతలా గ్రామస్తులు రియాక్ట్ అయిపోయి బండలు పట్టుకొని మీద పరుగులు పెట్టి వాళ్ళని ఉరికిచ్చే పరిస్థితి ఉండదు. సో పోలీసులు కూడా ఏమైనా అయి ఉంటారు, పోలీసులు కూడా కొంత వారించుంటారు. పోలీసులకి గ్రామస్తులకు మధ్య లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొట్టిన వ్యక్తికి ఏదైనా వాగ్వాదం జరిగి ఉంటుంది. ఆ తర్వాతనే ఈ సిచ్యువేషన్ ఉంది. లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంత మాత్రాన పోలీసులను వెంబడించి కొట్టేంత పగ ఆ వ్యక్తికి ఎందుకు ఉంటుంది? సో డెఫినెట్ ఇక్కడ జరిగింది, ముందుగా అక్కడ కాన్సిక్వెన్సెస్ జరిగాయి. ముందుగా సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్ అయిన తర్వాతనే పరస్పరంగా ఈ దాడి జరిగి ఉంటుంది. మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు లైవ్ లో. ఎస్ రవినాయక్, అసలు ఆ గ్రామంలో ఏం జరిగింది? ఒక సామాన్యమైన వ్యక్తి పోలీసులపై చేయి చేసుకున్నాడంటే ఏదో అక్కడి నుంచి వెళ్ళిపో అన్నంత మాత్రాన అంతలా పగ పెంచుకొని ఆగ్రహంతో బండలు పెట్టి పిచ్చోడు కాదు కదా కొట్టడానికి. సో ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగింది అసలు అక్కడ సిచ్యువేషన్? కేవలం వెళ్ళిపోమని చెప్పినందుకే ఒక ఎస్ఐని కొట్టి ఆయన తల పగలగొట్టి ఆ పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేసేంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎస్ మనోజ్, నిన్న సీతాగొందిలో ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా పోలీసు కూడా 3 విడతలుగా చాలా సీరియస్ గా పనిచేసి శాంతియుత వాతావరణంలో ఉన్న పోలీసులు ఒక్కసారిగా ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడింది. ఎస్ఐ స్థాయి వ్యక్తిపై దాడి జరగడం ఆషామాషి కాదు. ఇది కాస్త పోలీసులు కూడా సీరియస్ తీసుకున్నట్టు తెలిసింది. వీడియో విజువలేషన్ ఆధారంగా చాలా మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేరుగా సంఘటన స్థలాన్ని కూడా నిన్న పరిశీలించిన అనంతరం ఇరు పక్షాల వాదనలు విని విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎవరి తప్పున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని చెబుతున్న పరిస్థితి. అయితే స్థానిక ఎన్నికల
అంశంలో మనం ఒకసారి చూసినట్టు కనుకైతే మూడో విడత స్థానిక ఎన్నికలకు సంబంధించి గుడిహత్నూర్ దగ్గర ఈ సీతగొంది ఉంటుంది. ఈ సీతగొంది జీపీలో నిన్న కౌంటింగ్ టైంలో కొంత ఇరుపక్షాల మధ్య గొడవ జరిగే పరిస్థితి అక్కడ ఉండే, కొంత ఉద్రిక్త వాతావరణం ఉండే కాబట్టి అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అందరు గుమ్మిగూడిగా ముందుకొచ్చి అంటే పోలింగ్ స్టేషన్ పైన వచ్చే పరిస్థితి ఉండే. ఎక్కడైతే 100 మీటర్ల లైన్ ఉందో ఆ లైన్ క్రాస్ అయి ముందుకొచ్చే పరిస్థితి ఉందని గ్రహించిన పోలీసులు కొంత సీరియస్ గా ప్రతిఘటించి లాండ్ ఆర్డర్ అంశంలో కొంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త ఇబ్బందికరంగా మారింది. అంటే రాళ్లు రువ్వుకునే స్టేజ్కి వెళ్ళింది. అంటే దురుసుగా ప్రవర్తించారని అటు ప్రజలు చెబుతున్నారు. ఎస్ఐ దురుసుగా మాపై ప్రవర్తించారని ప్రజలు చెబుతుంటే, మరోపక్క ఆ పోలీసులు మాత్రం చాలా క్లియర్ గా చెబుతున్నారు. చెప్పిన మాట వినకుండా మాపైనే ఆ పోలింగ్ స్టేషన్ పై నేరుగా దూసుకోవచ్చారు, మీద పడే ప్రయత్నం చేశారు, లోపలికి వచ్చే ప్రయత్నం. అంటే కౌంటింగ్ టైంలో కొంత పోలీసులు కొంత ఆర్ఓ అంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే జిల్లాలో ఇటు మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ రవినాయక గ్రామస్తులు ఏం చెప్తున్నారు మరి? అంటే వాళ్ళంతా ఆగ్రహానికి గురైపోయి అంతా కొంతమంది ఏమో పోలీస్ వాహనం ముందు భాగంలో ఉన్నారు, అక్కడ కూడా బండరాలు పట్టుకొని పోలీసులకు అడ్డంగా నిల్చున్నారు. వెనకాల ఒక వ్యక్తి కంటిన్యూస్ గా రాళ్ళు విసురుతున్నాడు, ఇంకొకరు వీడియోలు తీస్తున్నారు, కొంత అక్కడ జనం కూడా ఉన్నారు. ఏం జరిగింది అసలు? వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసుల దురుసు ప్రవర్తన అని చెప్పి ఆ దాడి చేసిన వ్యక్తి చెప్తున్న తరుణంలో ఏం దురుసుగా ప్రవర్తించారు? వెళ్ళిపోమని చెప్పారా, కొట్టారా, ఏం జరిగింది? ఎన్నికల నియమావళి ప్రకారం ఎవరు కూడా లైన్ లో అంటే ఆ బార్డర్ లైన్ దాటి లోపలికి రాకూడదు. లోపలికి రాకుండా పోలీసులు నిరోధించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటు పోలీసులకు వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త గొడవగా దారి తీసింది. గొడవ దారి తీసిన అనంతరం పోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతరం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపెడతాం. ఆ వాహనంపై కూడా రాళ్ళు రువ్విన పరిస్థితి, వెనకాల గ్లాసులు పలిగిన బండి, ఆ వెహికల్ గ్లాసెస్ బ్రేక్ అయిన పరిస్థితి కనబడింది. దీంతో పాటు ముందు కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఆ వెంటనే ఆ ఎస్ఐపై కొంత విరుచుకుపడే ప్రయత్నం చేస్తుండగానే సంబంధిత డ్యూటీలో ఉన్న కొంతమంది అక్కడి నుంచి కాపాడి వారిని తీసుకువెళ్లే ప్రయత్నం, వాహనాన్ని తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. అనంతరం అడిషనల్ ఫోర్స్ వచ్చిన తర్వాత అందరినీ కంట్రోల్లో తీసుకున్నారు. కంట్రోల్లో తీసుకొని ఎవరైతే వీడియో విజువలేషన్ ఆధారంగా ఈ సంఘటనకు పాల్పడ్డ వారు ఉన్నారో వారిపై కేసు నమోదు చేశారు. అనుమానితుల్ని నిన్ననే అదుపులో తీసుకున్న పరిస్థితి కనబడింది. దీని వెనకాల ఎస్ఐ పరిస్థితి ఎలా ఉంది? తలకు తీవ్రమైన గాయమైనట్టు తెలుస్తోంది. ఆయన పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఎస్ఐని రిమ్స్ ఆసుపత్రి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో ఫస్ట్ ఎయిడ్ చేపించిన అనంతరం ఎటువంటి డేంజర్ లేదని చెప్పారు. కొంత వెనకాల దెబ్బ తగిలింది, దానికి కొంత ట్రీట్మెంట్ చేసిన అనంతరం మళ్ళీ పంపించిన పరిస్థితి కనబడింది. ఎస్ఐ నిన్న ఈ యథార్థం అంటే 3 విడతల పోలింగ్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో పోలీసుల భాగస్వామ్యం చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు. శాంతి భద్రతల అంశంలో పోలీస్ పికెటింగ్ కావచ్చు, పోలీస్ పికెటింగ్ తో పాటు పెట్రోలింగ్ కావచ్చు, అక్కడ ఆ బందోబస్తు కావచ్చు, ఇలాంటి పలు అంశాలు వివాదాస్పదంగా ఉన్న గ్రామాలను కూడా చాలా సీరియస్ గా హ్యాండిల్ చేసిన పరిస్థితి. నేరుగా సంఘటన స్థలానికి అఖిలేష్ మహాజన్ ఎస్పీ, ఆదిలాబాద్ ఎస్పీ నేరుగా ప్రజలతో మమేకమై వారితో మాట్లాడి వారికి అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అల్లర్లు జరిగితే చాలా సీరియస్ గా ఉంటుంది, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఇంతకుముందే హెచ్చరించిన పరిస్థితి. అయితే సీతాగొంది తీసుకున్నట్టు తెలిసిందే. నిన్ననే ఎవరైతే దాడి చేసిన వ్యక్తి, రాళ్లు రువ్విన వ్యక్తి ఉన్నారో తనను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. దీంట్లో ఏముంది అనే కోణంలో కొంత సీరియస్ గా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. దీని వెనకాల ఎవరైనా ప్రొవోక్ చేశారా, ఎవరున్నది ఇతని వెనక, నిజంగానే ఏదైనా రాజకీయ హస్తం ఉందా అనే కోణంలో కూడా సీరియస్ గా విచారణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ సీతాగొందిలో జరిగిన సంఘటన కొంత పోలీసులను కలవరపెడుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో జరిగిన ఫస్ట్, సెకండ్, థర్డ్ విడత పోలింగ్ ఏదైతుందో ఇది లాస్ట్ మినిట్ లో లెక్కింపు కార్యక్రమంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అది కాస్త హింసకు దారితీసిందని చెప్పుకోవచ్చు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తంగా సీతాగొందిలో నిన్న 3వ విడత ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అయితే అక్కడ సాయంత్రం కౌంటింగ్ సమయానికల్లా జనమంతా ఒక దగ్గర గుమికూడడంతో పోలీసులు అక్కడి నుంచి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంలో భాగంగా అటు జనాలకి, గ్రామస్తులకి అండ్ పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదంలో ఒకసారిగా ఆ పోలీసుల వాహనం పైన, పోలీస్ ఎస్ఐ పైన కూడా డైరెక్ట్గా అక్కడ వ్యక్తి దాడి చేయడం, రాళ్ళు రువ్వడం చూసాం. సో ఆ రాళ్ళు రువ్వేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఒక అధికారికి కూడా, పోలీస్ అధికారికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. తలకు కూడా చాలా తీవ్రంగా గాయమవడంతో
రిమ్స్ హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. సో కొంత డేంజర్లో లేదు, అంతా ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ ఆయన్ని స్టేషన్కి పంపించారు. సో ప్రస్తుతానికి దాడి చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. డైరెక్ట్గా పోలీస్ అధికారులపైన దాడి చేశారంటే ఇప్పుడు ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో మరి చూడాలి. ఎస్పీ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. సో ఈ సంఘటనకు సంబంధించి ఇరుపక్షాల వాదనను కూడా ఆయన విన్నట్టు తెలుస్తోంది. మరి ఇన్సిడెంట్లో ఎటువంటి ఒక అంశం కొలికి వస్తుందో చూడాలి. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని RTV హెచ్చరిస్తోంది. Get up!